ఎందుకో సిర్స్ చర్చ 15 లక్షలు, గోస్పల్ చర్చ 20 లక్షలు, సిఎస్ఐ పెనమలూరు 25 లక్షలు, ఏఈఎల్ చర్చ్ తెనాలి 30 లక్షలు, ప్రేయర్ మినిస్ట్రీ పెంతుకోస్ట్ 40 లక్షలు, హోలీ లైట్ ధర్మవరం 50 లక్షలు, క్రీస్తు పరిశుద్ధ దేవాలయం మేడుకొండూరు 60 లక్షలు, హోలీ స్పిరిట్ చౌటుపల్లి 70 లక్షలు, సంఘం మోదేపల్లి బాప్టిస్ట్ చర్చి 1 కోటి రూపాయలు. ఇలా మన ప్రజల డబ్బు ఈ చర్చలకు ఇస్తూ రాష్ట్రంలో లూథరన్ మిషన్ కి 1000 కోట్ల ఆస్తులున్నాయి. అలానే రాష్ట్రంలో పెంతుకోస్ట్ కి 1000 కోట్ల ఆస్తులున్నాయి. దీంట్లోంచి ముఖ్యమంత్రి దమ్ముంటే 1 రూపాయి తీసుకోగలడా? నేను ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నా మీ ద్వారా. హిందువుల ఆస్తులంటే తీసుకుని ఖజానాలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తారా? హిందూ దేవాలయాలు ఇక్కడ 2 దేవాలయాలు కట్టడానికి మీకు మనసు లేదా? మీకు మనసు లేదా? దర్గాలు నిర్మిస్తారా ప్రజల డబ్బుతో? కూల్చిన దేవాలయాలు మీకు సంబంధం లేదా? ఇది ఈవేళ ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ దృష్ట్యా ఈ ధర్నాని చాలా తక్కువ టైంలో ఆర్గనైజ్ చేశాం. దేవాలయ చర్చలు దర్గాలే ప్రధానమా? దేవాలయాలు మీకు అక్కర్లేదా? ఇది అడగవలసినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంది.